అనగనగా పూర్వం భరతవంశానికి చెందిన రాకుమారులు అందరూ కలిసి సరదాగా బంతి ఆట ఆడుకుంటున్నారు. ఒకరి తర్వాత ఒకరు బంతిని తంతున్నారు. అట్లా బంతి భీముడు దగ్గరకు వచ్చింది. భీముడు బంతిని గట్టిగా తన్నాడు. దెబ్బకి బంతి పైకి ఎగిరి అల్లంత దూరాన ఉన్న బావిలో పడింది. అందరూ ఆ నూతి చుట్టూ చేరి బంతిని పైకి తీయడానికి ప్రయత్నించారు. చివరకు సాధ్యం కాదని బిక్కమొహం వేశారు. ఇంతలో ఆ దారిన పోతున్న ఒక వ్యక్తి రాకుమారులను చూచి విషయం అడిగి తెలుసుకున్నాడు. అతను చాలా సన్నగా పీలగా బాణాలు పట్టుకొని ఉన్నాడు. ఆ వ్యక్తి అక్కడ ఉన్న వారంతా రాకుమారులని గ్రహించాడు. మీరంతా విలువిద్యలో ఆరితీరిన రాకుమారులా ఉన్నారు. బంతిని ఎలా తీయాలో తెలియడం లేదా అని ఆశ్చర్యంతో అడిగారు. రాకుమారులందరూ తెలీదు అన్నట్లుగా తలూపారు. అయితే చూడండి అంటూ విల్లు అందుకొని ఒక బాణాన్ని నేరుగా బంతికి తాకేలా వేశాడు. ఆ బాణానికి తాకేలా మరొక బాణం వేశాడు. అట్లా ఒక బాణం తరువాత మరొక బాణం వదిలాడు. అట్లా బాణాల గొలుసు తయారయ్యింది. దాంతో బంతిని పైకి లాగి రాకుమారులకు అందించాడు. ఇంతలో విషయం తెలుసుకున్న భీష్ముడు అక్కడికి చేరుకున్నాడు. అక్కడున్న ఆ వ్యక్తి విలువిద్యలో గొప్ప గురువు ద్రోణాచార్యుడు అని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. ఆయన అప్పటికే ద్రోణుని ప్రతిభ గూర్చి విని ఉన్నాడు. వెంటనే ద్రోణాచార్యునికి నమస్కరించి, మీ వంటి గొప్పవారు మా చిరంజీవులకు తారసపడటం అంటే కనిపించడం మా పూర్వజన్మ సుకృతం. ఈ పిల్లలు మా మనుమలు. వీరిని మీ శిష్యులుగా స్వీకరించి విలువిద్య నేర్పండి అని అన్నాడు. ద్రోణుడు అంగీకరించగానే అర్జునుడు పరుగున వచ్చి ద్రోణునికి పాదాభివందనం చేశాడు. ఆ విధంగా ద్రోణుడు భరతవంశీయులకు విలువిద్య గురువుగా ప్రసిద్ధికెక్కాడు. పిల్లలు, మన ప్రతిభా పాఠవాలే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి. మన తెలివితేటలు మనకు మంచి కీర్తి ప్రతిష్టలు అందిస్తాయి. మనకు సమాజంలో మంచి పేరును తెస్తాయి. కాబట్టి మనలో ఉన్న విద్యను ప్రతిభను మనం ఏం చేయాలి? సాధన చేయాలి. కాబట్టి ఎల్లప్పుడూ తెలివిగా ఉండడం నేర్చుకోవాలి. అనగనగా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.